నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. రాష్ట్రానికి మళ్ళీ పండుగ వచ్చింది. దక్షిణాది కుంభమేళగా ఎదిగిన గిరిజన జాతరతో మేడారం కళకళలాడుతుంది. కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తున్న ఈ వేడుక కోసం ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయి, ఒకే చోటికి లక్షల మంది చేరుకునే చోట ఎలాంటి జాగ్రత్తలు సౌకర్యాలు ఉన్నాయి, అలాగే ఎన్నో విశిష్ట ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో వాటి అభివృద్ధి కోసం పరిరక్షణ కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ విశేషాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్తే. మేడారానికి ఏర్పాటు పూర్తయినట్టేనా? మొన్ననే పూర్తి అయిపోయినాయి, 100% అయిపోయినాయి. ఇప్పటికే లక్షల మంది ఇప్పటికే చేరుకున్నారు, చాలా మంది లక్షల మంది దర్శించుకున్నారు. అయితే ఈ ముఖ్యంగా అక్కడికి పెద్ద సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య. అది పూర్తిగా సాల్వ్ అయింది అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గిరిజన మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 8 మాసాల ముందే గోదావరి పుష్కరాలు మీరు ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదే రీతిలో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గిరిజనులకు ప్రత్యేకంగా అక్కడ వచ్చే సందర్భం ఉంది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డబ్బు ఇచ్చి కూడా ఇన్ టైంలో అంతా కూడా టెండర్స్ పూర్తి చేసి మన 10వ తేదీ వరకు పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. సరే, ఇప్పటికి ప్రతిసారి 2 ఏళ్ళకి వస్తే జాతర వస్తుంది, అప్పటికప్పుడు టెంపరీగా ఏర్పాట్లు చేస్తారు, అయిపోతాయి. సో పర్మనెంట్గా అక్కడ ఏర్పాటు చేయాలన్నట్టు ఒక భావంతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. సార్ దానికి సంబంధించి ఏర్పాటు ఈసారి స్టార్ట్ చేస్తారా, నెక్స్ట్ ఇయర్ చేస్తారా? పర్మనెంట్ అంటే ఇప్పుడు అక్కడ రోడ్ అయితే అన్ని దిక్కుల నుంచి ఇటు పాస్తరా నుంచి కానీ అక్కడ పోతే తాడవాయి నుంచి రోడ్ కంప్లీట్ అయిపోయింది. రోడ్డుకి ఎటువంటి ఆటంకం లేదు. తర్వాత ఒక 18 డిపార్ట్మెంట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సమన్వయం చేసి అన్ని ఏర్పాట్లు ఎవరికి వారికి శానిటేషను, ఎలక్ట్రిసిటీ, రోడ్ల రిపేరు, తర్వాత అక్కడ ఏదైతే మనకు నీరు జంపన వాగులో నీరు రావడము, అక్కడ స్నానాలు చేయడము, మరి కళ్యాణ కట్టలు వెంటికెళ్ళిచ్చే షెడ్లు వేయడం, అప్పటికి పోయినసారికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నిజంగా కూడా ప్రజలందరూ కూడా మేము పోయినప్పుడు మంచి అరేంజ్మెంట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళంతా వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మేడారం జాతర గిరిజనులది, సమ్మక్క సారలమ్మ జాతర సారలమ్మనేమో 17వ తేదీ సాయంత్రం వస్తుంది, 18 సాయంత్రము సమ్మక్క వస్తున్నారు. ఆ ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకా జనాలు ఎక్కువైపోతుంది. ఇప్పటికే ప్రతి ఆదివారము, మొన్న ఆదివారము 10 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అంతకుముందు 5 లక్షల మంది ఆదివారము. ప్రతి బుధవారం బేస్తవారం కూడా పెద్ద ఎత్తున మరి జనాలు రావడం అక్కడికి దర్శించుకోవడం. ఎందుకంటే అప్పటికి రద్దీ ఎక్కువ ఉంటుందనా ఏదో రకంగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇప్పుడే ఎక్కువ చేసుకుంటున్నారు. మేము మాత్రం ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. త్రాగడానికి మంచినీటి వ్యవస్థ కూడా కిలోమీటర్ల కొద్ది మేము పైప్ లైన్ వేసి నీళ్లు ఎటువంటి ఆటంకం లేదు. లక్నవరము ప్రాజెక్ట్ నుంచి నీరు మేము తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎంత దూరమైనా కానీ ఎన్ని కిలోమీటర్లైనా కానీ పైప్ లైన్లు పెట్టి అన్ని ఉన్నాయి. ఎక్కడైనా ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ ఎక్కడ జరిగితే 1-2 పైపులు ఏదైనా ఆగిపోయాం కానీ మేము మళ్ళీ రేపు వెళ్తున్నాము, రేపు ఎల్లుండి అక్కడ ఉంటాము, అన్నీ పర్యవేక్షిస్తాము. ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆ 4 రోజులు లక్షల మంది, ఒక్కొక్క రోజు 20 లక్షల మంది, ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ ఇద్దరు వచ్చి కూర్చున్న గద్దెలపైన కూర్చున్నాక రోజుకు 30 నుంచి 35 లక్షల మంది అక్కడ ఉంటారు. ఆ విధంగా 1,20 కోటి నుంచి 1,20,000. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మనకు అక్కడ ముఖ్యంగా బ్రిడ్జు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే గోదావరి పైన మనకు బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ కూడా ఇనాగ్రేషన్ అయింది. దాంతో ఇంకా ఎక్కువ మంది జనాలు కొద్దిగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఆ ప్రాంతాలంతా కూడా ట్రైబల్ గిరిజనులు వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. సరే, ఇప్పటివరకు మీరు చెప్తున్నట్టుగా పక్క బ్రిడ్జ్ కావడంతో కూడా చాలా ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పటిదాకా ఇంకా మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదు. మరి 2 రోజుల టైం ఉంది, 2 రోజులు అయిపోతాయి. మరుగుదొడ్లు అన్నీ అయిపోయినాయి. మేము రేపు పర్సనల్గా మేమే రేపు వెళ్తున్నాం కాబట్టి మరుగుదొడ్లు పెద్ద ఎత్తున మరుగుదొడ్లు, శానిటేషన్ గురించి కాంప్రమైజ్ లేదు. ఏదైతే పుష్కరాలలో ఏ విధంగా అయితే శానిటేషన్ గురించి మంచి పేరు వచ్చిందో ఒక ప్లాస్టిక్ ముక్క కూడా కింద పడ్డప్పుడు తీయడానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ శక్తి కూడా 2 లైన్లు ఏర్పాటు చేసినాం. ఒక లైన్ దిక్కెళ్ళి కరెంటు పోతే ఇంకో దిక్కులా ఎమర్జెన్సీలో కనెక్షన్ ఇవ్వడానికి కూడా కార్యక్రమం పెట్టాం. జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వ్యవస్థ, సింగరేణి కాలరీస్ కానీ ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ కొంతమందికి
అన్నదాన కార్యక్రమం పెట్టే కార్యక్రమాలు పెట్టమని చెప్పినాము. అదేవిధంగా మంచినీటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ దాంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాదాపు 155 కోట్ల రూపాయలతోని మేము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను అన్నట్టు పర్మనెంట్ స్ట్రక్చర్స్ అన్నప్పుడు ఈఓ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గతంలో పర్మనెంట్ అక్కడ లేకుండే. నేను మొన్న పోయినప్పుడు కడియం శ్రీయర్ గారు, మేము, మన చందులాల్ గారు, కాన్స్టిట్యున్సీ వారు కూడా, మంత్రి గారు టూరిజం, అక్కడ పర్మనెంట్గా ఈఓ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చినాము. మేము డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. పర్మనెంట్ ఇక్కడ నుంచి ఈఓ ఆఫీస్ అక్కడ ఉంటుంది. ప్రతి వచ్చినటువంటి భక్తులకు తాగునీరు విషయంలో అక్కడంతా క్లీన్ చేయడం విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా కొబ్బరికాయలు, బెల్లం అంటే బంగారము అది ఎప్పటికీ అక్కడ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆదివారము జనాలు వెళ్తూనే ఉన్నారు. దాని కొరకు ప్రత్యేకంగా మనం కంపల్సరీ ఇది 365 డేస్ వచ్చేటట్టే కనబడుతున్నారు చూస్తుంటే. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంగా అన్నీ ఏర్పాటు చేయడం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తుంది అక్కడ. సార్, ప్రతిసారి జాతరలో ఉన్నట్టుగానే ఈసారి కూడా ఆదివాసులు ఈ కమిటీ ఏర్పాట్లు వాళ్ళు కొద్దిగా అసంతృప్తి ఉన్నట్టున్నారు. కమిటీలో మాకు కోయలకు ప్రాధాన్యత లేదు అని అంటున్నారు అక్కడ. ఇప్పుడు ఇది ఓన్లీ కమిటీ, టెంపరీ కమిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఫెస్టివల్ కమిటీ అనే విధంగా 3 months కోరకని టెంపరీ ఇచ్చినాము. పర్మనెంట్ కమిటీ వేసేటప్పుడు తప్పకుండా అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది. ఇది ఓన్లీ అరేంజ్మెంట్స్ కొరకు. గతంలో అయితే కమిటీ కూడా లేకుండే. మేము ఇప్పుడు కనీసం వాళ్ళకి బాధ్యత ఇచ్చి, తుకారాం అని అతనికి ఇచ్చి బాధ్యత ఇచ్చి, వాళ్ళు పూజారులు ఏదైతే వాళ్ళ కుల పెద్దలు నిర్ణయం చేసిండ్రో దానికి అనుగుణంగానే మేము అక్కడ కార్యక్రమం చేస్తాం తప్ప మా ఇంటర్ఫియరెన్స్, మా పెత్తనము కానీ ఆ ఇంటర్నల్గా ఏముండదు. అక్కడ గద్దెల పైన కానీ అమ్మదోళ్ళకి తీసుకొచ్చే విషయంలో కానీ వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలనే మేము పాటిస్తాం తప్ప మేము అక్కడ ప్రయోగాలు చేసేది ఏమీ లేదు. వాళ్ళకే వదిలిపెడతాం 100%. వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పినాను. రైట్ సార్, అక్కడికి బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇంకా ట్రాఫిక్ కోసం బస్సులనే మీరు ప్రిఫర్ చేయమని కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ సరిపడా బస్సులు ఉన్నాయా? 3600 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే మరి అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు వెళ్ళి బస్సు టెర్మినల్ కూడా మేడారంలో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఒక స్టేజ్ వరకు మనం బస్సులు తీసుకెళ్ళి అక్కడ దింపేసినప్పుడు అక్కడ నుంచి బస్సు స్కూల్ చిన్న బస్సులు పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా పెద్ద బస్సుల నుంచి అక్కడ ఆ పాయింట్ నుంచి 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ పోవాలి. ఆ డిస్టెన్స్లో పెద్ద బస్సులు పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్న స్కూల్ బస్సులు అటువంటివి ఏర్పాటు చేసి ట్రిప్పులు కొట్టడానికి ఎవరు కూడా ఎండలో అప్పుడే ఎండలు కొద్దిగా మొదలైనవి ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు, వాళ్ళకు కూడా బస్సులో ప్రయాణం చేసి తీసుకుపోవడానికి మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది కాదు. తర్వాత ట్రైన్స్ కూడా బ్రహ్మాండంగా మేము రైల్వే డిపార్ట్మెంట్కు జీఎం గారికి లెటర్ రాసి మీరు హైదరాబాద్ నుంచి అటు మంచిర్యాల బెల్లంపల్లి నుంచి మరి ఇక్కడ మనకు ఖమ్మం నుంచి ఏ విధంగా అయితే ట్రైన్ ఫెసిలిటీస్ నుంచి ద్వారా ఎక్కువ మంది వస్తుంటారో అటు విజయవాడ ప్రాంతం నుంచి ఎక్కువ ట్రైన్స్ మీరు వరంగల్కు నడపండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ట్రైన్స్ ఫెసిలిటీ కూడా అదనంగా ఇస్తున్నారు. కాబట్టి దానివల్ల కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ట్రైన్లలో ఉంది. బస్సులు 3600 బస్సులు. ప్రైవేటు వాహనాలకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పార్కింగ్ స్థలాలు తీసుకున్నాం. ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేస్లో కూడా వాళ్ళకు లైటింగు, టాయిలెట్స్, మంచినీటి వ్యవస్థ, అనౌన్స్మెంటు, మరి ఎవరైనా పిల్లలు తప్పిపోతే కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని రక్షణ చేసే కార్యక్రమం పోలీసు దాదాపు ఒక 3500 మంది పోలీస్ డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ విధంగా ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డరు కానీ ఏమైనా దొంగతనాలు కానీ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ విషయంలో హాస్పిటల్ మరి అంబులెన్సెస్ పెట్టినాము, హాస్పిటల్ పెట్టినాము. ప్రైమరీ ఇమ్మీడియట్గా ఏదైనా ఉంటే అప్పటికప్పుడు ఏమైనా జరిగితే ప్రమాదం జరిగితే ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయడము, ఇంకా అవసరం పడితే మరి అక్కడికి ఏటూరు నాగారం తీసుకుపోవడమా, వరంగల్ తీసుకెళ్ళడమా, ఆ విధంగా కూడా కార్యక్రమం ఏర్పడేసినాం. హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. అవును, హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పెట్టినారు? దానికి వరంగల్ నుంచి మేడారం వరకు, తర్వాత లక్నవరం నుంచి కూడా మేడారం వరకు, తర్వాత జాయ్ రైడ్స్ కూడా పెట్టినాం. ఎవరైనా హెలికాప్టర్ రైడ్ తీసుకుంటామంటే కూడా దానికి బహుశా ఒక 3000 రూపాయలు, 2000 రూపాయలు వాళ్ళు బహుశా ఇవాళ రేపట్ల వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కొద్దిగా హైదరాబాద్ నుంచి కాస్ట్ అవుతుంది కాబట్టి మేము హైదరాబాద్ నుంచి ఎక్కువ ప్రిపేర్ చేస్తలేము. వరంగల్ నుంచి లక్నవరం నుంచే హెలికాప్టర్ వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వాళ్ళకు నేను రేపు వెళ్తున్నాను కాబట్టి అది కూడా ఫైనల్ చేసి వచ్చేస్తాం. రేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు, బుకింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు.
ఆ విధంగా కూడా కార్యక్రమం ఉంది. తిరిగి వచ్చేటప్పుడు సమ్మక్క సారాలమ్మ ఇద్దరు మళ్ళీ వనంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంటే ప్రతిసారి చూస్తున్నాను, ప్రతి 2 ఏళ్ళకోసారి నేను చూస్తున్నాను, అక్కడ పోయేస్తున్నాను కదా, అక్కడ నుంచి జామ్ స్టార్ట్ అయితే ఇక్కడ హైదరాబాద్ భువనగిరి దాటిపోతుంది అక్కడ ట్రాఫిక్ జామ్. సో ఈసారి దానికి ఏమైనా ఏర్పాట్లు ప్రత్యేకంగా ఏమైనా చేసుకున్నారా, జాగ్రత్తలు తీసుకున్నారా? టోటల్గా ఎక్కడైతే మనం ఈ ట్రాఫిక్ సమస్య ఉందో అన్నీ కూడా పోలీసు నియంత్రణ చేయడం జరిగింది. విఐపీస్ కొందరు అఫీషియల్స్ వాళ్ళందరూ కూడా పాసులు ఇవ్వడం జరిగింది. ఈ పాసెస్ ఉన్న వారికి మాత్రం డైరెక్ట్గా తాడవాయి నుంచి వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వేరే వారందరూ కూడా ఇంకొక దిక్కు కూడా కాబట్టి రోడ్డు వెడల్పు చేయడం జరిగింది ఈసారి. ఇంతకుముందు రోడ్డు మీరు అన్నట్టు కొద్దిగా ఇరుగ్గా ఉండే, ఇప్పుడు పోవడము రావడం అనేది ఈజీగా ఉంటుంది. పోలీసు అడుగడుగున పోలీసు ఉంటారు. ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా కట్టుదిట్టం చేయడం జరిగింది. క్రేన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడన్నా ఏదైనా ఇంజన్ ఫెయిల్ అయ్యో లేకుంటే ఇంకేదైనా ఆగిపోవడం జరిగితే దాన్ని అప్పటికప్పుడే క్రేన్ ద్వారా దాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా పోలీస్ వ్యవస్థ అన్ని రకాలుగా ఏర్పాటు జరిగింది. మేము మనం లాస్ట్ మేము వెడ్నెస్డే వెళ్ళినప్పుడు కడియంశ్రీ గారు, మేము చందులార్ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరిని పిలిచి రివ్యూ కూడా చేసినాము. ఎవరి పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎవరేం బాధ్యత తీసుకుంటారో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హెడ్స్ అందరు కూడా ఈ 4 రోజులు అక్కడే మొకాం చేసి ఉండాలి. అక్కడ అకామిడేషన్ లేకుంటే మీరు ఎక్కడో ఏటుందాగరంలో ఇంకో పక్కన ఎక్కడో ఉండాలి తప్ప ఎవరు వరంగల్ కూడా ఉండడానికి లేదు. అందరూ కలెక్టర్తో పాటు అంతా అక్కడే ఉంటారు. ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తాం. మేము కూడా 100% మేము కూడా 4 రోజులు అక్కడే ఉంటున్నాం. అలాంటి జాతర ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పటికే తాగునీటి ఎద్దరి ఉందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్న వార్తలు వస్తున్నాయి. లేదు, తాగడానికి ఇబ్బంది అస్సలు లేదు. ఎక్కడన్నా నేను చెప్పాను కదా, ఇప్పుడు అన్ని వేల ట్యాప్స్ కనెక్షన్లు ఎక్కడన్నా ఒక ప్లేస్లో రాలేదేమో, కానీ మేము రేపు వెళ్తున్న పర్సనల్గా చూస్తాం. అట్లే ఉంటే కంప్లైంట్ మీరు చెప్పింది ఇవాళ పేపర్లో వచ్చింది, రేపు ఇమీడియట్గా కలెక్టర్తో రివ్యూ చేస్తాము. అది ఎక్కడ జరిగిందంటే దాన్ని రెక్టిఫై ఇమీడియట్ చేసుకుంటాం. దానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఒకటి, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న జాతర తెలంగాణ వచ్చిన మొదటి జాతర కదా, సో మొత్తం అందరు ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల వాళ్ళందరూ అందరూ సహకరిస్తున్నట్టే ఉందా మీకు? పూర్తిగా సహకరిస్తున్నారు. ఎవరు ఉంటే మేము గోదావరి పుష్కరాలు నిర్వహించినటువంటి అనుభవము, మరి ముఖ్యమంత్రి గారు అడ్వైజు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ఇష్యూ లేదు. మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది, మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, ప్రతి దాంట్లో మీరు పర్సనల్గా చూసి దాన్ని పర్ఫెక్ట్గా నిర్వహించాలని చెప్పిన తర్వాత దాని కొరకే ఇంత మేము ఎక్కువ సమయం తీసుకొని రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా మరి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఎవరు కూడా దాంట్లో జోక్యం లేకుండా బాగా చేయండి అని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా ఆటంకపరచడం కానీ అటువంటిది ఏం లేదు. అందరి యొక్క అధికారులు రాత్రి మొగలు కష్టపడి పనిచేస్తున్నారు. మరి లక్నవరం నుంచి నీరు కూడా అక్కడ జంపన వాగులో వదిలిపెట్టినామన్న 10th నాడు ఆ నీళ్లు మొట్టమొదలంతా కొద్దిగా క్లీన్ చేయాలా. అదంతా అయిన తర్వాత వాటర్ ఇసుక బస్తాలు వేసిన వదిలిపెట్టి డర్టీ వాటర్ని తెలిపోయాక ఒకసారి మళ్ళీ ఆపి ఒకరోజు కొద్దిగా బంద్ చేసి స్టాప్ చేసి మళ్ళీ ఇసుక బస్తాలు పెట్టి మళ్ళీ అప్పుడు వాటర్ ఇడిస్తే ఈ 4 రోజులు పోయినటువంటి భక్తులు ఒక పుణ్య స్నానం చేయడానికి ఆ విధంగా ఒక కార్యక్రమం ఉంది. గజ ఈతగాలు కూడా పెట్టినాం. చిన్నపిల్లలు మునగకుండా అక్కడ ఉండేది తక్కువ వాటరే పెడుతున్నాం. అయినా ఏదైనా ప్రమాదం జరిగినా ఇమ్మీడియట్ వాళ్ళని పికప్ చేయడానికి గజ ఈతగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గిరిజన పూజారులు ఏదో మాకు జీతాలు సరిపోవట్లేదని అంటున్నారు. ఇక చిన్న ఇష్యూ అదేమైనా ఉంటే మాకు చెప్తే, భారీ ఆదాయం ఉంది అయినా కూడా మమ్మల్ని ప్రభుత్వం దాంట్లో వాళ్ళకు షేర్ ఉంది కదా, ప్రతి దాంట్లో వాళ్ళకి షేర్ ఇస్తారు కదా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈ బంగారం అనేది బెల్లము అనేది కొబ్బరికాయలు ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా కావాలి. అది కంపల్సరీ మేము వ్యవస్థను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ కొబ్బరికాయలు తక్కువ పడడం కానీ ఆ యొక్క బంగారం బెల్లం తక్కువ పడడం అని ఎక్కడ కూడా ఉండకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సప్లై చేపిస్తున్నాం. ఇంద్రకరణ్ రెడ్డి గారు, అక్కడ వరంగల్ జిల్లాలో చాలా దర్శించే స్థలాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చారిత్రక ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో టూరిజం శాఖ మీకు మధ్యలో కోఆర్డినేషన్ పూర్తిగా ఉన్నట్టేనా? ఎందుకంటే ఈ 1 వే ట్రాఫిక్ మళ్లించడం వల్ల ఏదో మిస్ అవుతున్నాయి కొన్ని ప్రాంతాలు అంటున్నారు. అంటే అక్కడ టూరిజం పరంగా అంటే వరంగల్లో ఉన్నాయి, వెయ్యి స్తంభాల గుడి కానీ లక్నవరం కూడా. ఎందుకంటే అక్కడ ప్రాజెక్టు మన పోలీస్ అంతా కట్టుదిట్టంగా ఉండదో, ఎందుకంటే పంపడం అనేది మన సమంజసమం అనేది ప్రమాదం జరుగుతూ ఇబ్బంది అని కొద్దిగా అలో చేయొద్దు అన్నట్టు అని అనుకుంటున్నాం. ఇప్పటివరకు ఆ డ్యామ్ దగ్గరికి పోయి ఇంకేదైనా ప్రమాదం జరిగితే బాగుండదని చెప్పి అనుకుంటున్నాం. వేరే వరంగల్లో టెంపుల్స్ వెయ్యి స్తంభాల గుడి ఉంది, రామప్ప టెంపుల్ ఉంది, ఇంకా వివిధ టెంపుల్లలో వాళ్ళు వెళ్ళి రావడానికి అవకాశం ఉంది. టూరిజం డిపార్ట్మెంట్కు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, కలిసే పనిచేస్తారు. ఈ ట్రాఫిక్ ఎక్కువ కార్లు ఉంటాయి కాబట్టి దానివల్ల
వన్ వే ట్రాఫిక్ చేస్తారు తప్ప ఇంకో రకం కాదు. దానివల్ల ఏదైనా మిస్ అయినా కానీ ఇంకో తిరిగి వచ్చడానికి రూట్ కూడా ఉంటుంది వాళ్ళకి. అంతేదని ఎక్కడ ఖమ్మం పోయే వరకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అక్కడ బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు చూసి వెళ్తారు. వరంగల్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి పోయేవాళ్ళు వరంగల్లో అన్ని ఆలయాలు చూసుకొని పోవచ్చు. వరంగల్ వచ్చే వరకు అంత రిస్ట్రిక్షన్ లేదు. అక్కడ దగ్గరనే తాడువాయి తర్వాత ఇక్కడ మనకు మేడారము, ఆ ప్రాంతాల్లో పసరా, ఏటుందాగానం, ఈ ప్రాంతంలో వన్ వే ఎక్కువ ఉంటుంది. మిగతా దగ్గర అంత లేదు. లేకుంటే మన కంట్రోల్ కాదు, ట్రాఫిక్ కంట్రోల్ కాదు. ఇంకొకటి మంత్రి గారు, ఇప్పుడు చాలా దేవాలయాలకి ఇంకా కమిటీలు వేయలేదు, ఎప్పుడు వేస్తున్నారు కమిటీలు? ఎందుకంటే మొన్న కొరవలి జాతర చూసాం, అప్పుడు కమిటీ రెడీగా లేదు జాతర వచ్చేసరికి. ఇప్పుడు ఈ యొక్క మెంబర్స్ ఏదైతే సంఖ్య మొన్ననే క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. కొన్ని దేవాలయాలకు ఆదాయం ఎక్కువ ఉన్న దేవాలయాలకు మెంబర్స్ సంఖ్యను కొద్దిగా పెంచి తక్కువ కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం పైన ఉన్న వాటికి ఇట్లా ఒక సంఖ్య పెంచినాం. ఆ సంఖ్య పరంగా ఇప్పుడు మనము అప్లికేషన్స్ కాల్ఫర్ చేసి తొందరలో, ఎందుకంటే కోడ్ ఉండడం మూలంగా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మొన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ ఉండే, ఇప్పుడు నారాయణ ఖేడి వల్ల అయిపోతుంది. రేపు కౌంటింగ్ వచ్చే వరకు మళ్ళీ ఏది కోడ్ ఏమి లేకుంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది తొందరనే కార్యకర్తలకు ఈ యొక్క పోస్టుల గురించి బాధ్యత గురించి తప్పకుండా ఇవ్వాలని. అది ఇచ్చినప్పుడు బాధ్యత వాళ్ళకు కూడా పెరుగుతుంది. ఏ టెంపుల్ ఎట్లా పరిరక్షించుకోవాలా, ఏ విధంగా దాన్ని ఆదాయం పెంచుకోవాలి, ఏ విధంగా దాన్ని ఇటువంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రజలకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పడేలా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఆ విధంగా కూడా ఉంటుంది. తప్పకుండా అతి తొందరనే కమిటీస్ అని కూడా చేయడం జరుగుతుంది. మంత్రి గారు, వరంగల్ పక్కన కరీంనగర్ జిల్లా ఉంది. ఈ మధ్యకాలంలో సీఎం గారు కూడా వేములవాడ వెళ్ళొచ్చారు. అదే జిల్లాలో కొండగట్టు అంజన దగ్గర సౌకర్యాల పరిస్థితి బాగుంది, సౌకర్యాలు ఏమి చాలా ఇబ్బందిగా ఉంది. సో దాని మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పుడు అక్కడ మేము దాని కొరకు నీటి వ్యవస్థ కూడా కోనేరు కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం కూడా అక్కడ నిజంగా కూడా మీరు అన్నట్టు కొండగట్టు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు. దీక్ష ఎక్కువ మంది తీసుకొని 20 రోజులు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, చాలా మంది వస్తారు. అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఒక ఆర్డీఓ లెవెల్లో ఈవోని కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఉంటే కొద్ది గొప్ప నీటి సమస్య ఉన్నది తప్ప మిగతా ఏ సమస్య లేకుండా చూసుకుంటాం. తప్పకుండా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. మేము కూడా కొండగట్టు వెళ్ళాము. మునుపునంత మాత్రం సమస్యలు ఇప్పుడు లేవు, తగ్గిపోయినాయి సమస్యలు. ఏదైనా ఉంటే దాన్ని ఇమీడియట్గా మేము రెక్టిఫై చేసుకుంటాం. డీసీ ఉన్నాడు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు ఆఫీసులో, డిస్టిక్లో వరంగల్లో డిప్యూటీ కమిషనర్ ఉంటాడు. మరి వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తే ఏదైనా ఉంటే మేము వెంటనే రెక్టిఫై చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఒకటి మంత్రి గారు, గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ వరంగల్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఈ గిరిజన విశ్వవిద్యాలయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మొన్న మీరు నాగోబా దర్బార్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ డిమాండ్ చేసినట్టున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏం ప్లాన్ ఉంది? ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో గిరిజనుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్లకు బాగా చదివించాలి, అన్ని రకాలుగా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జోడేఘాట్ దగ్గర కొమరంభీము ప్లేస్లో అక్కడ ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేయాలి, గిరిజన విశ్వవిద్యాలయం తప్పకుండా మంజూరు ఇస్తామని. కానీ ప్లేస్ అనేది ఇక్కడ చెప్పలేదు కాబట్టి వరంగల్ అని అంటున్నారు. తర్వాత మా దగ్గర ఉట్నూరు కూడా కావాలని చెప్పి చాలామంది గిరిజనులు యువత పిల్లలు కానీ లేకుంటే ఇంకా చాలామంది అభివృద్ధి అవుతుంది అన్న ఉద్దేశంతో అడిగారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి గిరిజన విశ్వవిద్యాలయము మీరు ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తారో ఒక భాగాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా అభివృద్ధి కొరకు ప్రయత్నం చేయమని చెప్పి కోరడానికి అవకాశం ఉంది. మేము కోరుతాం కూడా. మా జిల్లా మంత్రులం ఉన్నాము, ఎంపీలు ఉన్నారు. ఎంపీ ఒక నాగేష్ గిరిజనుడే, ఆయన కానీ ట్రైబల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. మేమందరం జిల్లా ఎమ్మెల్యేస్ అందరం కూడా పోయి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కూడా ఫేమస్ మొదటి నుంచి కూడా. మీరు ఉట్నూరు ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యము దానికి ఇవ్వాలా ఖచ్చితంగా, మరి విశ్వవిద్యాలయం కొరకు అని చెప్పి కోరడం జరుగుతుంది. ఏదో రకంగా సాధించుకుంటాం. గతంలో మేము బాసరలో ఐఐటి కావాలన్నప్పుడు ఐఐటికి అనువైన స్థలం అది కాదని మరి ఏదైతే IIIT మేము ఏర్పాటు చేసినామో ఇవాళ 6,000 మంది విద్యార్థులు బాసరలో చదువుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మేము ఉట్నూరు తప్పకుండా ఉట్నూరు ఇగ్నోర్ చేసే సమస్య లేదు. తప్పకుండా విశ్వవిద్యాలయం కొరకు మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వేరే కంట్రీలలో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని 10ల సంఖ్యలో 20 సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మన దగ్గర తెలంగాణలో 2-3 పెట్టుకుంటే తప్పేముంది, ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి యూజీసీ ఫండ్స్ తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టయితే విశ్వవిద్యాలయం ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. దానికి ఏమి పెద్ద ఇబ్బంది ఏముండదు. తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం విశ్వవిద్యాలయం కొరకు ఉట్నూరులో చెప్తున్నాం.
రైట్. ఒకటి దళిత గిరిజన ప్రాంతాల్లో ఆ గూడెల్లో ఎక్కువగా ఈ దేవాలయాలు నిర్మిస్తామని చెప్పి గతంలో అంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ప్రతిపాదన టీటీడీ తెచ్చింది, అప్పుడు దేవాదాయ శాఖ కూడా తెచ్చింది. ఈసారి దాని మీద దృష్టి ఉందా? అంటే దళిత బస్తీలలో రామాలయం అని అప్పుడు టీటీడీ వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు టీటీడీ మనకు లేదు కాబట్టి మేము కూడా ఈ యొక్క పేదల బస్తీలలో గుడులు నిర్మాణం చేయడానికి CGF కింద కామన్ గుడ్ ఫండ్ కింద యాక్చువల్గా 3 లక్షలలో అంటే 3 లక్షలు ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి కాబట్టి అది అంత సమంజసం కాదు, ఆ గుడి కూడా పూర్తి కాదని మేము ఇవాళ 10 లక్షల రూపాయలు అటువంటి స్థలంలో గుడి కట్టడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సంవత్సరము ఒక 60 దేవాలయాలు ఈ ప్రాంతాలలో పేద బస్తీలలో దేవదర్శనం వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని మరి ఎస్సీ కాలనీలో కానీ అదేవిధంగా పేదల బస్తీలలో కానీ ఈ 10 లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేయడానికి ఒక 60 గుళ్ళు ఎక్స్పెరిమెంట్గా మేము చేయాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. అది తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. మంత్రి గారు, వరంగల్ జిల్లా కావచ్చు, ఇతర కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలన్నింటిలో కూడా ఈ పురాతన దేవాలయాలకు అప్పటికే 100 ఎకరాల భూముల పరిస్థితి చూసాం. చాలా చోట్ల అనేకాంతమని ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసుకునేందుకు ఏం ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్? హైకోర్టు దీంట్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దేవాదాయ సంబంధించిన భూములను ఒక్క గుంట భూమి కూడా ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ ఆఫ్ కోర్టు ఎవరు కూడా తీసుకోవడానికి అధికారం లేదు. ఈవెన్ ప్రభుత్వం తీసుకున్న కోర్టులో అఫిడేవిట్ ఇచ్చి మాకు ఇది ప్రభుత్వానికి ఇది అవసరం ఉంది, ఒక కళాశాలకు అవసరం ఉంది, ఇంకొక హాస్టల్కి అవసరం ఉంది. మన వరంగల్లో రైల్వే డిపార్ట్మెంట్ వారు ఓ 54 ఎకరాల భూమి దేవాలయ భూమి తీసుకొని 20 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసి అక్కడ 20 కోట్ల రూపాయలు అకౌంట్ డీడీ ఇచ్చిన తర్వాతనే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మేము కూడా భూమిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవాళ భూములన్నీ అన్యాక్రాంతం అయినటువంటి భూములన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్స్కు మేము ఆదేశాలు ఇచ్చినాము. పట్టాదారు పాస్బుక్ అనేది ఆ దేవాలయానికి ఎంత భూమి ఉందో మాన్యాలు ఉన్నాయో ఆ భూమిని ఖచ్చితంగా దేవాలయం పేరిట మీరు పట్టాదారు పాస్బుక్ ఇచ్చేయాలా అని చెప్పి కలెక్టర్స్కి ఇచ్చినాము. అక్కడక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల కూడా ఎప్పటి నుంచో ఆధీనం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు మేము చేసుకుంటున్నాం, మీరు లీజ్ మీరు చేసుకోవచ్చు కానీ పట్టా అయితే దేవాలయం పేరిట ఉండాలి. తర్వాత లీజ్ మీకు ఇచ్చుడా, కొద్దిగా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుడా, ఓపెన్ యాక్షన్ చేసుడా తర్వాత ఇష్యూ. భూమి అయితే దేవాలయం పేరిట ఉండాలి కదా. అందుకోసం భవిష్యత్తులో దీన్ని ఎవరు అమ్మడం కానీ కొనడం కానీ మరి పట్టా కానీ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. రైట్ సార్, ఫైనల్గా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి మేడారం వచ్చే భక్తులకు ఏం చెప్తారు? ఇది ఒక గిరిజన సంప్రదాయంతో ఈ సమ్మక్క సారలమ్మ దేవతలు ఇద్దరు కూడా గద్దెపైకి రావడం జరుగుతుంది. మరి దానికి పెద్ద చరిత్ర ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి 2 సంవత్సరాల నుంచి జరిగే ఈ యొక్క సమ్మక్క సారలమ్మ మేడారం జాతర తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఇది సమ్మక్క సారలమ్మ జాతర కాబట్టి భక్తులు మీరు ఎంత పెద్ద ఎత్తు వచ్చినా కానీ మేము సౌకర్యాలు అన్ని రకాలుగా ఏర్పాటు చేసాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీరు కూడా సహకరించండి. గోదావరి పుష్కరాలలో ఏ విధంగా మీరు సహకరించినారో పోలీసు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి అధికారులకు మీరు సహకరించండి. మీరు అన్ని రకాలుగా మనకు ఇబ్బందులు లేకుండా మనకు దైవ దర్శనం చేసుకొని బ్రహ్మాండంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి మీరు అందరూ కూడా 17, 18, 19, 20 ఈ 4 రోజులు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి అందరు భక్తులకు ఆహ్వానము. మీరు అందరూ వచ్చి దేవతలను దర్శించుకొని ఆ మొక్కు చెల్లించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్.